నా పేరు దశరథ్ సార్. నేను సంగెం గ్రామం ఇది. మా గ్రామంలో మా పెద్ద కుటుంబం మాదే ఇక్కడ. మేము మినిమం అంటే ఒక 300 మంది ఒకటే దగ్గర నివసిస్తూ, ఒకటే దగ్గర ఉంటూ, ఒకటే దగ్గర ఏదైనా పండుగలు ఉన్నా కానీ, ఏదైనా సమస్యలు ఉన్నా కానీ అందరం ఒకటే దగ్గర కూర్చొని మాట్లాడేసుకొని దానికి పరిష్కారం అనేది ఇక్కడనే చేసుకుంటాము. ఏదైనా పండుగ ఉన్నా కూడా మేము మా చుట్టాలతోని కాకుండా మా వాళ్ళు మేమే ఉండి కూడా ఇంతమంది ఉన్నాం కాబట్టి మేమే జరుపుకుంటాము ఏదైనా పండుగ ఉన్నా కూడా. ఇంకోటి మేమందరం కలిసిమెలిసి ఉంటాం ఒకటే దగ్గర, అందరం ఉమ్మడి కుటుంబం లాగానే. నేను చదువుకుంటుండే ఇప్పటికైతే మంచి స్కూల్లోనే పంపిస్తున్నాం. మా నాన్న వాళ్ళందరూ 6 వాళ్ళకు మా తాత ఉండేవారు కానీ చనిపోయాడు రీసెంట్లీ మొన్ననే. 100 సంవత్సరం అయింది, సరిపోయిన తర్వాత మేము 100 మంది ఒకతానే ఉన్నాము, ఒకతానే చేసి పని చేస్తున్నాము. అంతా మంచిగా ఉన్నాము. ఇప్పటికైతే అంతా సరే మంచిగా ఉన్నాము. పెద్దోళ్ళు అంటే 300. పండుగ చేసినా కానీ ఒకతాన్ని, పనులు చేసుకున్నా కానీ ఒకతాన్ని అన్నదమ్ములు వెళ్ళి మంచిగా ఉంటున్నాము. మేము మా పెద్ద అన్న సరిపోయిండు. తర్వాత మేము 5 అన్నదమ్ములు, 5 అన్నదమ్ములకు 300 మంది ఉన్నాము. ఇప్పుడు అంతా కుటుంబం ఒకతాన్ని నడుస్తున్నది, ఒకతాన్ని పని చేసుకుంటున్నాము. ఒకతాన్ని మా చెల్లె ఆజ్పూర్లో ఇచ్చినాము. ఆమెసుగా 5 పిల్లలు ఉన్నారు. వాళ్ళసుగా మంచిగా బాగున్నారు. నా పేరు రమేష్. నేను తాతకి మేము మ్యాక్సిమం 300 మంది దాకా ఉంటాం. అందరం ఒకటే జాగా ఉంటాం, కలిసిమెలిసి ఉంటాం, అందరం ఒక జాగా పనిచేస్తాం. మా తాత చనిపోయింది. మా తాత 100 సంవత్సరాల దాకా ఉంటుంది. మా తాత కొడుకుని నేను. మా తాత కూడా చనిపోయింది వాళ్ళని. అంతా కలిసిమెలిసి ఉంటాం.